యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు అందరూ బాగున్నారు, మీరు అందరూ బాగుంటారు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దయచేసి గమనించండి, 27వ తారీఖు సాయంత్రం 6 గంటలకు అద్భుతమైన ఆరంభం జరగబోతుంది. అందరు రండి, మనం అందరం కలిసి దేవుడికి వందనాలు చెప్పబోతున్నాం. నెల అద్భుతంగా జరగబోతుంది. చాలా 12 గంటల ఆశీర్వాదం, 70 చెట్ల ఆశీర్వాదం దేవుడిని దయచేయబోతున్నాడు. ఎవరు మిస్ కావద్దు. 12 గంటల ఆశీర్వాదం మీరు ఎత్తుకుని వెళ్ళబోతున్నారు. కాబట్టి 27వ తారీఖు ఈ వాగ్దానాలు అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ వచనం. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన అందరికి ఇస్తున్నాడు. కరుణా కటాక్షాలను నీకు కిరీటముగా ఉంచుతున్నాడట. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి కష్టంలో, నిందల్లో, అవమానాల్లో ఉన్నారో కానీ ప్రభు మీకు చెప్పమంటున్నాడు, కరుణయు కటాక్షం. ఒకటి, నీ మీద కరుణ దేవుడికి కలిగింది. 2, కటాక్షం కలిగింది. ఆయన నేను కరుణిస్తూ ఉండగానే దేవుని బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఎప్పుడైతే దేవుడిని కరుణిస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు భర్తిమై కళ్ళు తెరిచిన దేవుడు ఈరోజు ఏ శ్రమలో ఉండి, ఏ కష్టంలో ఉండి, ఏ బాధలో ఉండి నువ్వు కరుణించమని ప్రార్థన చేస్తున్నావు. ప్రభు అంటున్నాడు, కరుణ కటాక్షం నీకు నీ మీద ఉంచబోతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి కటాక్షం కలిగిందట. దేవునికి కనుక కటాక్షం కలిగితే నీ చరిత్ర మారిపోతుంది, నీ భర్త మారిపోతాడు, నీ పిల్లలు మారిపోతారు, నీ కుటుంబం మారిపోతాయి. బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో చూడబోతున్నావు. కాబట్టి ఎక్కడున్నా సరే భయపడద్దు. ఈరోజు దేవుని కరుణ కటాక్షాలు మీ మీదకి రాబోతున్నాయి. మీరు మెండుగా దీవించబడబోతున్నారు. మునుపెన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాలు, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ అందరి తలల మీదకి కరుణ కటాక్షం రాబోతున్నాయి. ఆమేన్. కాబట్టి ప్రార్థనలు ఎక్కువించండి. దేవుని కరుణ కటాక్షాలు పొందుకుంటారు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దాన్ని విన్నారో ఇప్పుడే నీ కరుణాన్ని కటాక్షాలు బిడ్డల మీదకి వచ్చును గాకని పలుకుతున్నారు. సిస్టర్ దీవెన ఇప్పుడే దేవుని కరుణ కటాక్షాలు నీ మీదకి వస్తున్నాయి. ప్రభుని పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. దీనా యేసు నామములో దీనా కుమారి ప్రభుని దర్శిస్తున్నాడు. ఇప్పుడే దేవుని యొక్క కరుణ, ఆయన కటాక్షం నీ మీదకు రాబోతున్నాయి. సచివేని దేవుని యొక్క కరుణ కటాక్షాలు మీ మీదకు వస్తావునని ప్రభు చెప్తున్నాడు. యేసు నామములో మునిపెన్నడూ చూడని కార్యాలు చూస్తున్నాను. లక్ష్మణ్ రావు ప్రభు ఇప్పుడే తాకుతున్నా నేను. ఆయన కరుణ కటాక్షాలు నీ మీదకు వస్తున్నాయి. ఎవరు కుడికాలతో నడవలేకుండా ఉన్నారు, ఇప్పుడే దేవుని కరుణను తాకుతున్నాయి. నీకు స్వస్థత కలుగుతున్న యేసు నామములో. ఎవరు థైరాయిడ్ సమస్య బాధపడుతున్నారు, ఇప్పుడే నీకు నార్మల్ వచ్చేస్తుంది. థైరాయిడ్ యేసు నామములో అద్భుతమైన కార్యం జరుగును గాక. గర్భాలు లేని వారి గర్భాలు తెరబడును గాక. మీరు కరుణ చూపించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నీ వ్యాపార పరిస్థితి బాగోలేదా? నీ కుటుంబ పరిస్థితి బాగోలేదా? నీ పిల్లల జీవితం బాగోలేదా? దేవుని కరుణ కటాక్షాలు ఈ రోజు నీ మీదకి వచ్చినాయి. వాటన్నిటిలో దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.